మన తెలుగు ఇండస్ట్రీలో కొన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడకపోయినా ప్రజల హృదయాల్లో మాత్రం ఇప్పటికీ ఒక కల్ట్ మూవీస్ గా నిలిచిపోయిన అండర్ రేటెడ్ మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ కలేజా. మహేష్ బాబు గారు లాంగ్ గ్యాప్ తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు, కానీ ఇప్పటికీ చాలా మందికి కల్ట్ మూవీగా నిలిచింది. సెకండ్ ఆరెంజ్. మగధీర హై ఎక్స్పెక్టేషన్స్ తర్వాత రామ్ చరణ్ గారు తీసిన ఆరెంజ్ మూవీ అప్పట్లో ఎవరికి ఎక్కలేదు, ఇప్పట్లో వచ్చింటే ఇండస్ట్రీ హిట్ కొట్టేది. థర్డ్ ఊసర్వెల్లి. ఎన్టీఆర్ గారు హై ఎక్స్పెక్టేషన్ తో ఊసర్వెల్లి తీశారు, అప్పట్లో ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు. ఫోర్త్ జోష్. నేను వారసుడు నాగ చైతన్య హై ఎక్స్పెక్టేషన్స్ తో డెబ్యూ మూవీగా వచ్చిన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఫిఫ్త్ వన్ నేనొక్కనే. సుకుమార్ గారు హై ఎక్స్పెక్టేషన్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తీశారు, కానీ అప్పట్లో జనాలకు అర్థం కాక దీన్ని సరిగ్గా ఆడలేదు. సిక్స్త్ ఓయ్. ఈ సినిమా సరిగ్గా ఆడలేదు, కానీ ఇప్పటికీ జనాల హృదయాల్లో కల్ట్ మూవీగా ఉంది. సెవెంత్ జగడం. ఈ సినిమా అప్పట్లో సరిగ్గా ఆడలేదు, కానీ ఇప్పటికీ ఒక కల్ట్ మూవీగా నిలిచింది. ఎయిత్ సాహో. బాహుబలి తర్వాత హై ఎక్స్పెక్టేషన్ తో దేశం అంతా ఎదురు చూస్తున్న ప్రభాస్ గారి సినిమా సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎబో యావరేజ్ గా నిలిచింది. నైన్త్ గౌతమ్ నందా. గౌతమ్ నందా సినిమా గోపిచంద్ డ్యూయల్ రోల్ గా నటించాడు, ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది, కానీ ఇప్పటికీ ఇది అందరి ఫేవరెట్. 10th ప్రస్థానం. అప్పట్లో శర్వానంద్ కి సాయి కుమార్ కి అంత మార్కెట్ లేనందున ఈ సినిమా సరిగ్గా ఆడలేదు. మీకు నచ్చిన నేను మిస్ అయిన అండర్ రేటెడ్ మూవీస్ ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.